తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. రైట్. మన సంఘస్థులు ఎవరైనా లైవ్లో ఉన్నట్లయితే దయచేసి టౌన్లో ఉండే వారందరూ కూడా మందిరానికి తప్పనిసరిగా రావాలి. దేవుని మందిరంలో పొందేటువంటి ఆశీర్వాదాలు ఇంటి దగ్గర దొరకవు. బాగా గుర్తుపెట్టుకోండి. ఓన్లీ 1 అవరే కదా, 1 గంట సేపే కదండి. ఆ గంట సేపు కూడా దేవుని సన్నిధిలో గడపకపోతే ఎలా? కాబట్టి వెంటనే రండి. ఎవరైనా లైవ్లో ఉన్నట్లయితే దేవుని మందిరంలోనికి రండి. అది మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు ఆశీర్వాదమని ప్రేమపూర్వకంగా నేను మీకు మనవి చేయించు ఉన్నాను. మన సంఘస్థులు ఒకవేళ దూర ప్రాంతంలో ఉన్నట్లయితే వారు లైవ్లో కలుసుకున్నా పర్వాలేదు, కానీ టౌన్లో ఉండే వారందరూ కూడా దయచేసి మందిరానికి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ 40 రోజులు మనం మందిరంలో కనపడడం మనకందరికి కూడా ఆశీర్వాదం, మన ద్వారా దేవునికి మహిమ. అసలు నెహెమ్యా గ్రంథం ఎందుకు మనం ధ్యానించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటే అందుకే అతని యొక్క ప్రార్థనా జీవితం, అతని యొక్క పని కార్యము ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం. కాబట్టి మన సంఘస్థులు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క నెహెమ్యా వలె తయారైతే బాగుంటుందని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేయించు ఉన్నాను. సర్వోన్నతుని మహాకృప మీకు తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, నిన్నటి దినమందు మనం ధ్యానం చేసుకుని ఉన్నాం. నెహెమ్యా గ్రంథము ఎందుకు రాయవలసి వచ్చింది, లేకపోతే నెహెమ్యా చరిత్రకు ముందు ఉన్నటువంటి చరిత్ర ఏమిటి అనేటువంటి విషయాలను మనం ధ్యానం చేసుకుని ఉన్నాం. ఎక్కడి నుంచి ప్రారంభమైంది డౌన్ఫాల్ అనేది? హిజ్కియా ఆయుష్కాలము పెంచబడిన తర్వాత డౌన్ఫాల్ ప్రారంభమైంది. అంటే ఏమనర్థం? అతను చేసినటువంటి ఒక అవివేకపు పని వలన మరి తన కుటుంబాన్ని మాత్రమే కాకుండా తన వంశాన్ని, తన ప్రజలను నాశనము చేసుకున్నాడేమో అనిపిస్తుంది కదా. యాక్చువల్గా ఒక సహోదరి కొంతమంది నాకు ఫోన్ చేసి మళ్ళీ ఈరోజు మొదలు పెడతారా, నిన్నటి దినమందు సరిగ్గా వినపడలేదు అని చెప్పారు. కానీ మళ్ళీ మనం మొదలు పెడితే ఈ 40 రోజుల్లో నెహెమ్యా గ్రంథం మనం ముగించుకోలేము. కాబట్టి క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. నెహెమ్యా రాసినటువంటి లేకపోతే చరిత్ర కలిగినటువంటి ఈ సంవత్సరంలో క్రీస్తుకు పూర్వము 435. యాక్చువల్గా 5వ శతాబ్దంలో మన ఇశ్రాయేలీయులందరూ కూడా బబులోనుకు చెరపట్టుకొని కొనిపోబడ్డారు. ఆ తర్వాత బబులోను రాజైన నెబుకద్నెజర్, అతని కుమారుడైనటువంటి బెల్షాజర్ వీరందరూ ఏలిన తర్వాత రాజ్యము ఎవరి చేతిలోకి వచ్చిందంటే మాదీయుల చేతిలోనికి వచ్చింది. అది దానియేలు గ్రంథంలో మనం చూసాం. మాదీయుల తర్వాత పారసీకుల చేతిలోనికి వచ్చింది. ఆ సమయంలో అనగా 435 క్రీస్తుకు పూర్వం సంవత్సరంలో నెహెమ్యా అనేటువంటి ఒక భక్తుడు మనకు కనపడుతూ ఉన్నాడు పారసీక దేశంలో. నెహెమ్యా గురించి ఒక మాట చెప్పాలంటే ప్రార్థించేవాడు, పనులు చేసేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమన్నా చెప్పండి. ప్రార్థించేవాడు, పనులు చేసేవాడు. మనలో కొంతమంది ఉండొచ్చు ప్రార్థించేవారుగా మాత్రమే ఉంటామేమో, పనులు చేయరు. కొంతమంది పనులు చేసేవారుగా మాత్రమే ఉంటారేమో, ప్రార్థించరు. నెహెమ్యాలో ఉన్న ప్రత్యేకమైన లక్షణం ఏమిటంటే ప్రార్థించడం, పనులు చేయడం. ఈ 2 లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాకుండా నెహెమ్యా గ్రంథంలో ఆరాధనా క్రమాన్ని చక్కపరచడం అనేటువంటిది మనం రాబోతున్నటువంటి అధ్యాయాలలో మనం చూడగలుగుతూ ఉన్నాం. సో ఈ రకంగా నెహెమ్యా చరిత్రల గురించి మనం ధ్యానం చేసుకుని ఉన్నాం. అదేవిధంగా నెహెమ్యా తండ్రి హకల్యా అని, అతని సహోదరుడు హనాని అని మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం.
దాదాపు ఈ గ్రంథం 430 సంవత్సరంలో రాయబడి ఉండవచ్చు అని కూడా మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. పర్పస్ ఆఫ్ ది బుక్ అంటే పుస్తకము యొక్క మరి ముఖ్య అంశములు గురించి కూడా మనం ధ్యానం చేసుకుని ఉన్నాం. పడిపోయిన గోడలను కట్టించడం, పడిపోయిన తలుపులను నిలవబెట్టడం, దైవారాధనను చక్కపరచడం, తర్వాత ఆటంకాలను దీవెనకరంగా మార్చుకోవడం, తర్వాత ఈ గ్రంథంలో ప్రార్థనతో ప్రారంభమైన గ్రంథం, ప్రార్థనతోనే ముగించబడినటువంటి గ్రంథం. ఈరోజు పార్ట్స్ ఆఫ్ ది నెహెమ్యా బుక్, లేకపోతే నెహెమ్యా గ్రంథము యొక్క విభజన మనం ఈరోజు చూడబోతున్నాం. దయచేసి మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కదా. యాక్చువల్గా ప్రతిరోజు కూడా 1వ అధ్యాయము మొదటి 6 వచనాలు మాత్రమే నేను చదివిస్తున్నాను, ఎందుకంటే ఇంకా చరిత్ర కంప్లీట్ కాలేదు. మీకు నెహెమ్యా గ్రంథం గురించి క్లుప్తంగా వివరిస్తే తప్పకుండా మీకు పూర్తిగా అర్థం కావడానికి అవకాశం ఉంది. రైట్, 3 భాగములుగా నెహెమ్యా గ్రంథాన్ని విభజించవచ్చు. 3 భాగములు గుర్తుపెట్టుకోండి. నెహెమ్యా గ్రంథంలో మొత్తం 13 అధ్యాయములు ఉన్నాయి కదా. ఈ 13 అధ్యాయములను 3 భాగాలుగా మనం విభజించవచ్చు. మొదటి భాగము నెహెమ్యా 1-2 అధ్యాయములు. 1-2 అధ్యాయములు మొదటి భాగము. మొదటి భాగములో ఉన్న అంశములు నెహెమ్యా ఉపవాస ప్రార్థన. మొదటి అధ్యాయం 1 నుంచి 11 వరకు ఉంటుంది. నెహెమ్యా ఉపవాస ప్రార్థన, నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం 1-11 వచనాల్లో ఉంటుంది. దానికి ప్రత్యుత్తరం లేకపోతే జవాబు 2వ అధ్యాయము 1 వచనం నుండి 9 వచనముల వరకు ఉంటుంది. నెహెమ్యా యొక్క ప్రార్థనకు జవాబు 2వ అధ్యాయము 1-9 వచనాల్లో ఉంటుంది. తర్వాత 2వ అధ్యాయంలోని 10వ వచనం నుంచి 20వ వచనం వరకు ప్రయాణము కొరకు సిద్ధపడ్డం మరియు పని కొరకు సిద్ధపడ్డం అనేటువంటి అంశములు మనము చూడగలము. దీనికి మనం ఏమని పేరు పెట్టామంటే మొదటి భాగానికి గోడ కట్టక మునుపు చరిత్ర. సింపుల్ అండి, 3 విషయాలు ఏమిటంటే గోడ కట్టక మునుపు చరిత్ర, 2వది గోడ కట్టుతూ ఉన్నప్పుడు చరిత్ర, 3వది గోడ కట్టిన తర్వాత చరిత్ర. రైట్, మొదటిది గోడ కట్టక మునుపు చరిత్ర, 2వది గోడ కట్టుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందో ఆ చరిత్ర, 3వది గోడ కట్టిన తర్వాత చరిత్ర. ఈ 3 భాగాలుగా మనం విభజింపగలం. సో మొదటి భాగము అయిపోయింది, మొదటి 2 అధ్యాయాలు. 2వ భాగము గోడ కట్టుచూ ఉన్నప్పుడు చరిత్ర. రండి చూద్దాం. 3వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ అధ్యాయము 43 వచనముల వరకు ఈ గోడ కట్టుతున్న చరిత్ర ఉంది. సో పని ప్రారంభించారు 3వ అధ్యాయములో. 4వ అధ్యాయములో ఆటంకములు ఏర్పడ్డాయి. తర్వాత 6వ అధ్యాయము 15వ వచనం నుంచి 7వ అధ్యాయము 73 వచనముల వరకు పని ముగించడం జరిగింది. అంటే 7వ అధ్యాయంలోగానే పని ముగించడం అనేది జరిగింది. సో మరొకసారి చెప్తున్నాను, జాగ్రత్త వినండి. పని ప్రారంభము 3వ అధ్యాయము, ఆటంకములు 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, 6వ అధ్యాయంలో 14 వచనముల వరకు ఆటంకములు ఏర్పడ్డాయి. బట్ దేవుని యొక్క మహాకృపను బట్టి పని ముగించినటువంటి నెహెమ్యా 6:15 నుండి 7:73 వరకు. అదేవిధంగా 8వ అధ్యాయంలో ధర్మశాస్త్రమును పఠించుట. అదేవిధంగా
9వ అధ్యాయంలో పర్ణశాలల పండుగను మరలా ఆచరించుట, కొనసాగించుట, పర్ణశాలల పండుగను ఆరంభించుట అంటే ఏ పండుగలైతే మానివేశారో, ఏ పండుగలైతే మరుగైపోయాయో వాటిని మరలా తిరిగి నెహెమ్యా ప్రారంభించడం, దాన్ని కొనసాగించడం. తర్వాత 10వ అధ్యాయంలో నిబంధనను స్థిరపరచడం. 11వ అధ్యాయంలో జనసంఖ్య వ్రాయడం. తర్వాత 12వ అధ్యాయంలో కట్టబడిన గోడలను ప్రతిష్ఠించడం. ఇదంతా కూడా 2వ భాగంలో ఉంది, అంటే గోడ కట్టుతున్నప్పటి చరిత్రలో ఉంది. ఇక 3వ భాగము గోడ కట్టిన తర్వాత చరిత్ర చాలా కొద్దిగానే ఉంది. 12వ అధ్యాయం 44 నుంచి 13వ అధ్యాయం అంతా కూడా ఉంది. మరి 12వ అధ్యాయం 44 నుంచి 47 వరకు ఆరాధనా క్రమమును చక్కపరచుట. తర్వాత 13వ అధ్యాయములో ధర్మశాస్త్రము ప్రకారము అన్య స్త్రీలను వివాహము చేసుకున్నటువంటి వారిని వెలివేయడం. మనకు తెలిసినటువంటి విషయమే. ఇక్కడ ఎవరు ఆత్మీయులు లేరు. ఎక్కడ? యూదా దేశంలో ఆత్మీయులు, ప్రార్థనా పనులు, భయభక్తులు కలిగినటువంటి వారందరూ కూడా బబులోనుకు కొనిపోబడ్డారు. అక్కడ జన్మించినటువంటి వాళ్ళలో కూడా కొంతమంది ఆత్మీయులు ఉన్నారు. బహుశా ఎస్తేరు కూడా అక్కడే జన్మించిందేమో, ఎందుకంటే చెరకాలము 70 సంవత్సరాలు. బబులోనుకు తీసుకోపోబడినటువంటి దినం మొదలుకొని 70 సంవత్సరముల వరకు వారు చెరలో ఉన్నారు. కాబట్టి బహుశా ఎస్తేరు కూడా అక్కడే జన్మించి ఉండి ఉండవచ్చు. మరి నెహెమ్యా కూడా అక్కడే జన్మించి ఉండి ఉండవచ్చు. కాబట్టి దేవుడు తన ప్రజలలో నుండి ఆత్మీయులను మాత్రము కాపాడుకుంటూ వచ్చాడు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, రేపొద్దున ఈ జనాంగము ద్వారానే లోకరక్షకుడు యేసుక్రీస్తుల వారు జన్మించాలి. దేవుని ప్రణాళిక ఆ రకంగా ఉన్నప్పుడు యూదులను పూర్తిగా సర్వనాశనం చేయగలడా దేవుడు? చేయడు కదా. ఎస్, మనలో కూడా ఆత్మీయత కొరతైనప్పుడు చాలాసార్లు మనల్ని దర్శించి, మన వెంటపడి, మనల్ని మరలా ప్రతిష్ఠించి, మన కొరకు మళ్ళీ మాట్లాడి, మళ్ళీ మనకు ఆత్మ ప్రేరేపణ అనుగ్రహించి, మనలో ఏదైతే శేషము మిగిలి ఉందో ఆ చిన్న శేషము ద్వారానే మళ్ళీ మనల్ని బలపరచగలడు అనేటువంటి విషయం ఈ గ్రంథం ద్వారా మనం తెలుసుకోగలం. నిజమే దేవుని బిడ్డలారా, తన పిల్లలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన కాపాడతాడు. బబులోను రాజ్యంలో కాపాడాడు, మాదీయుల సామ్రాజ్యంలో కాపాడాడు, పారసీక సామ్రాజ్యంలో కూడా కాపాడుతూ ఉన్నాడు. తన కొరకు, తన ప్రణాళిక కొరకు కొంతమంది భక్తులను దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. రైట్ దేవుని బిడ్డలారా, మరి ఈ రకంగా నెహెమ్యా యొక్క గ్రంథము కొనసాగుతుంది. నెహెమ్యా చాలా భక్తిపరుడు, చాలా ప్రార్థనా పరుడని మనము చూడగలం. రైట్ దేవుని బిడ్డారా, ఈ రకంగా అన్య స్త్రీలను వివాహం చేసుకున్న వారిని వెలివేయడం. అంటే నేను ఎందుకు ఈ మాటలన్నీ చెప్పుకుంటూ వచ్చానంటే, బలవంతులను, భయభక్తులు కలిగిన వారిని, ప్రార్థనా పరులను అందరినీ కూడా మరి తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ బలహీనులు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు పెద్ద అయిన తర్వాత అన్య స్త్రీలను వివాహం చేసుకున్నారు. అంటే యూదా వంశములోని కాకుండా, లేదా ఇజ్రాయేలు వంశస్థురాలను కాకుండా అన్య స్త్రీలను వివాహం చేసుకుని ఉన్నారు. ఆత్మీయత ఏమాత్రం కూడా ఇజ్రాయేలు దేశంలో లేదు. చెప్పాలంటే బబులోను సామ్రాజ్యంలోనే ఉంది.
పారసిక సామ్రాజ్యంలోని ఆత్మీయులు ఉన్నారు. ఇక్కడ విడవబడినటువంటి వాళ్ళు బొత్తిగా నశించిపోయారు. ప్రార్థనా పరుడు ఒక్కడు లేడు. సరికగా విమర్శించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. నేటి సంఘాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నది. ప్రార్థనా పరులు ఒక్కరు కూడా లేరు సంఘాల్లో. ఎవరు ఎక్కువగా వచ్చారంటే విమర్శలు చేసేటువంటి వాళ్ళు ఎక్కువగా వచ్చారు. ఎవరిని చూసినా విమర్శలు, ఎక్కడ కదిలించినా విమర్శలు. వాడి గురించి వీడు, వీడి గురించి వాడు, ఈ రకంగా చెప్పుకోవడమే సరిపోతుంది. అలాంటి దినములలో నెహెమ్యా ఒక వార్త విన్నప్పుడు ఆ వార్త వినగానే కొన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆకాశమందున్నటువంటి దేవునికి విజ్ఞాపన చేసినటువంటి ఒక మంచి వ్యక్తి. నెహెమ్యా మంచి ఉద్యోగి. చెప్పాలంటే ఆ దేశస్థులకు దక్కని జాబు నెహెమ్యాకు దొరికింది. అంతెందుకు దానియేలుకు ప్రధానమంత్రి జాబ్ దొరికింది. ఎక్కడ? మాదీయుల సామ్రాజ్యంలో, బబులోను సామ్రాజ్యంలో. ఎలాంటి జాబ్? ప్రధానమంత్రి జాబ్. అంటే రాజు తర్వాతి లాంటి ఉద్యోగము దానియేలుకు దొరికింది. అదేవిధంగా షద్రక్ మేషక్ అబేద్నెగోలకు కూడా మంచి మంచి జాబ్స్ దొరికాయి. ఇక మొర్దెకై ప్రధాని అయిపోయాడు. ఇంకా ఎస్తేరును మనం ఏమని చెప్పాలి? ఆ దేశానికే రాణి అయిపోయింది. ఎస్, అంటే ఆత్మీయులు ఆ రకంగా ఉన్నారన్నట్టు. అంటే పరదేశంలో కూడా తమ భక్తిని కొనసాగించినటువంటి వారు. మనలో కొంతమంది ఏమని చెప్పవచ్చు అంటే, సార్ మా చుట్టూ గనక క్రైస్తవులుంటే నేను ఆత్మీయంగా చాలా బలపడతానని చెప్పవచ్చు. నేనేమంటానంటే, చుట్టూ అన్యులు ఉన్నా కూడా నీ ఆత్మీయతను కొనసాగిస్తేనే నిజమైన భక్తిని. ఆమెనంటారా? హల్లెలూయా. నా మాటలు మీకు అందరికీ అర్థమవుతున్నాయి. చుట్టూ అనానుకూల పరిస్థితులు ఏర్పడినా కూడా, అన్యజనులు ఉన్నా కూడా, సినిమాలు చూసేవారు ఉన్నా కూడా, లేకపోతే భయంకరమైనటువంటి ప్రజలు మీ మధ్యలో ఉన్నా కూడా నీ ఆత్మీయతను కొనసాగించుకుంటావే, అది నిజమైనటువంటి భక్తి. అలాంటి వాళ్ళలో మొర్దెకై, ఎస్తేరు, నెహెమ్యా, ఎజ్రా, జెరుబ్బాబెలు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో పరదేశంలో కూడా నిన్ను పాకిస్తాన్లో వదిలిపెడితే నువ్వు ఆత్మీయంగా బలపడతావా? ఎందుకు బలపడవు చెప్పు? ఎందుకంటే చుట్టూ కూడా సార్ ముస్లిమ్స్ సార్, ఆ దేశంలో మేము ఏ రకంగా ఆత్మీయతను కొనసాగించగలం అని చెప్పవచ్చునేమో. కానీ వేరే దేశంలో ఆత్మీయతను కొనసాగించినటువంటి వాళ్ళలో నెహెమ్యా ఒకడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. రైట్. నెహెమ్యా ఎందుకు ప్రార్థన చేయవలసి వచ్చిందో చూద్దాం. ఇప్పుడు మనం మొదటి అధ్యాయం చూద్దాం. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులలో హనానీ అను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడ్డవని నాతో చెప్పిరి. రైట్. చూడండి, నెహెమ్యా యాక్చువల్గా యూదా గోత్రానికి సంబంధించినటువంటి వాడు. యూదా గోత్రములకు సంబంధించినటువంటి వాళ్ళలో భక్తి పనులు చాలామంది ఉన్నారు. మీకందరికీ తెలుసు కదా, యూదా అనేటువంటి వాడు యాకోబుకు లేయాకు పుట్టినటువంటి 4వ కుమారుడు. యూదా అన్న మాటకు అర్థము స్తుతి. సో అందులోనే ఉంది యూదా గోత్రములో ఉన్నటువంటి వారు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు. అలాంటి వాళ్ళలో
బోయజును మనం చూస్తాం, యెషయిని మనం చూస్తాం, దావీదును మనం చూస్తాం, సొలొమోనును మనం చూస్తాం, అలాగే యెహోషాపాతును మనం చూడగలం. ఈ రకంగా చాలామంది భయభక్తులు కలిగినటువంటి వారు యూదా గోత్రములో ఉన్నట్టు. అంటే నేను ఏం చెప్తున్నానంటే ఆత్మీయత అనేటువంటిది అంతో ఎంతో ఉంది. అంటే మిగిలిన 11 గోత్రములలో ఆత్మీయత లేదు, కానీ యూదా గోత్రములో మాత్రమే ఆత్మీయత ఎక్కువగా ఉంది. దేవుని బిడ్డలారా, అదే గోత్రంలో నుండి యేసుక్రీస్తుల వారు కూడా ఈ లోకంలో అడుగు పెట్టాడు. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. ఆమేన్. సో అలాంటి యూదుల్లో నుండి వచ్చినటువంటి వాడు నెహెమ్యా. వచ్చినటువంటి బంధువులు లేకపోతే సహోదరులు ఏమని అడుగుతున్నాయంటే, యెరూషలేమును గూర్చియు శేషములో తప్పించుకున్న యూదులను గూర్చి నేను వారిని అడగగా. సాధారణంగా మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు మనం మొట్టమొదట ఏమని అడుగుతాం చెప్పండి? వేరే ఊరి నుంచి వచ్చారనుకుందాం, ఏమని అడుగుతాం? అందరు బాగున్నారా? మన పక్కింటోళ్ళు బాగున్నారా? చిన్నాన్న బాగున్నాడా? చిన్నమ్మ బాగుందా? ఈ రకంగా అడుగుతూ ఉంటాం. కొంతమంది ఆన్సర్ చెప్తుంటారు, అందరు బాగున్నారు, కానీ మీ చిన్నమ్మకు బాగలేదమ్మా అని చెప్తే ఏమైంది అని మనం దిగులు పడతాం. కాబట్టి అదేవిధంగా ఈ నెహెమ్యా కూడా వచ్చినటువంటి వారిని అడుగుతూ ఉన్నాడు, ఎలా ఉన్నారు మన వాళ్ళంతా? యెరూషలేము ఏ రకంగా ఉంది? మీరు ఎవరైనా అడిగారా? మన సంఘస్థులు ఎలాగున్నారు అని తెలుసుకోగలుగుతూ ఉన్నారా? లేకపోతే మన మందిర పరిస్థితి ఎలాగుంది అని తెలుసుకోగలుగుతూ ఉన్నారా? అది మంచి అలవాటు. అది అలవాటు చేసుకోండి. మన వాళ్ళు ఎందుకు రాలేదు ఆదివారం నాడు, అది కూడా తెలుసుకోండి. ఇది మీ ఆత్మీయ జీవితానికి చాలా మంచిది. దేవుని బిడ్డలారా, జాగ్రత్త వినండి. ఈ రకంగా అడిగిన వెంటనే వారు చెప్తున్నటువంటి సమాధానం ఏమిటంటే, చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. సో పరిస్థితి అంతా కూడా వివరించి చెప్పారు. అక్కడ చాలా శ్రమలు పొందుతున్నారు. చెరపట్టబడిన వారిలో శేషించిన వారు అంటే మిగిలినటువంటి వారు చాలా శ్రమను, చాలా నిందను పొందుతున్నారు. తర్వాత యెరూషలేము యొక్క ప్రాకారం అంటే కాంపౌండ్ వాల్ కదా, ప్రాకారము పడద్రోయబడింది. ఆ తర్వాత దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పారు. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. నేను ఏమంటానంటే, నెహెమ్యాకు ఆల్రెడీ ఒక మంచి జాబ్ ఉంది. ఆ జాబు ఎస్ ఆ జాబ్ ఎలాంటిదంటే అది చాలా ఉన్నతమైనది. అది ఎంత ఉన్నతమైనదో అంత ప్రమాదకరమైనది కూడా. ఏటా ఉద్యోగం చూడండి, కింద వచనం లాస్ట్ లైన్లో ఉంటుంది. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం లాస్ట్ లైన్, నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటిని. అంటే ద్రాక్షారసపు గిన్నె అందించేటువంటి వాడు నెహెమ్యా. అది మంచి ఉద్యోగం. జాగ్రత్తగా వినండి, అందరూ కూడా జాగ్రత్తగా. అదొక మంచి ఉద్యోగం. అంటే రాజు దగ్గర కొలువు అంటే ఏంటి చెప్పండి? ఒక బానిస కాదు, లేకపోతే ఒక జీతగాడు కాదు, ఒక వాచ్మెన్ కాదు. ఎలాంటి ఉద్యోగం అంటే ఒక అద్భుతమైనటువంటి ఉద్యోగం, రాజుకే గిన్నె అందించేవాడు. సో ఇది ఉన్నతమైనటువంటి ఉద్యోగం. మళ్ళీ నేను పక్కన ఒక మాట చెప్పాను కదా, అది ఎంత ఉన్నతమైన ఉద్యోగమో అంత ప్రమాదకరమైనటువంటి ఉద్యోగం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే,
ద్రాక్షరసము తయారు చేసి తెచ్చేటువంటి వాళ్ళు కొంతమంది సేవకులు ఉంటే, నెహెమ్యా యొక్క పని ఏమిటంటే ఆ ద్రాక్షరసమును మొట్టమొదట ఒక చిన్న కప్పులో తీసుకొని రుచి చూడాలి. ఎందుకు రుచి చూడాలి అంటే అందులో ఏదైనా విషయం ఉందా లేదా. ఒకవేళ ఎవరైనా విషం కలిపి ఉంటే, ఆ దినాల్లో సహజమని రాజులను చంపడానికి ఆహారంలో కానీ ద్రాక్షరసంలో కానీ విషం కలపడం సహజమే. ఆ రకంగా ఒకవేళ విషం కలిపినట్లయితే మొట్టమొదట చచ్చిపోయేవాడు ఎవరు చెప్పండి? నెహెమ్యా. కాబట్టి అంత ప్రమాదకరమైనటువంటి ఉద్యోగం నెహెమ్యా. ఉన్నతమైన ఉద్యోగమే, ప్రమాదకరమైన ఉద్యోగం. నేనేమంటానంటే అంత మంచి ఉద్యోగంలో ఉన్నటువంటి ఈ నెహెమ్యాకు ఏం పట్టింది? ఉపవాసం ఉండడానికి ఏం పట్టింది? కొన్ని రోజులు ఉపవాసం ఉండి, ఎన్ని రోజులు ఉన్నాడో మనకు తెలియదు, కొన్ని రోజులు ఉపవాసం ఉండి విజ్ఞాపన చేయడానికి ఏం పట్టింది? ఆల్రెడీ ఆయన మంచి జాబ్లో ఉన్నాడు. మంచి జాబ్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రార్థనలు చేస్తారా? చేయరు. ఉపవాసాలు ఉంటారా? ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టర్నే అనుకుందాం. కలెక్టర్ గారు ఉపవాసాలు ఉంటారా? ఉండలేరు. లేదా ఎంఆర్ఓ అనుకుందాం. మంచి జాబ్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా ప్రార్థనలు చేయలేరు. ఇంత మంచి జాబ్లో ఉండి, ఇంత బిజీ పర్సన్గా ఉండి అతడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం యోబేలు గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. అంటే జాగ్రత్త వినండి దేవుని బిడ్డలారా. ఇంతకాలం ఎలాగో గడిచిపోయింది. కనీసం ఇప్పుడైనను నెహెమ్యా నిజంగా ఈ వచనాన్ని తూచా తప్పకుండా పాటించాడు. ఎన్ని రోజులు మన సంఘం కొరకు మనం ప్రార్థన చేయలేదేమో, మన పిల్లల కొరకు ప్రార్థన చేయలేదేమో, మన కుటుంబం నాశనం అవుతున్నా కూడా మనం ప్రార్థనలో గడపలేదేమో, ఇన్ని రోజులు మనం కన్నీరు విడవలేదేమో, ఇన్ని రోజులు ఉపవాస ప్రార్థనలు చేయలేదేమో. యోబేలు అంటున్నాడు, ఇప్పుడైనను, కనీసం ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాయంటే 11వ వచనంలో ఏమని ఉన్నది చూడండి. యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 753వ పేజీ. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది. ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడేవాడు. యెహోవా దినం అంటే రెండవ రాకడకు సంబంధించినటువంటి దినం. అది చాలా భయంకరం. ఇప్పుడు అలాంటి రోజుల్లోనే మనం ఉన్నాం. అడవులు కాలిపోతున్నాయి, చెట్లన్నీ ఎండిపోతున్నాయి. ఒకప్పటి అడవులు ఇప్పుడు బోడి కొండలుగా కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా రాకడకు సూచనలు. వాతావరణంలో పెను మార్పులు. ఓజోన్ పొర చిరిగిపోతుంది. డైరెక్ట్గా సూర్యకిరణాలు భూమిని తాకబోతూ ఉన్నాయి. ఇక మన దేహాలంతా కూడా, ఒళ్ళంతా కూడా కురుపులు, పుళ్ళు. డైరెక్ట్గా సూర్యకిరణాలు, ఓజోన్ పొర మన భూగోళాన్ని కాపాడుతుందని మీకు అందరికీ తెలుసు. అదే పూర్తిగా చిరిగిపోతే మనం చేస్తున్నటువంటి పొరపాట్ల వలన ఈ పొగ, ఈ కాలుష్యము, ఈ అనేకమైనటువంటి రకరకాలైనటువంటి పద్ధతులను మనం అనుసరించడం ద్వారా, ఇదిగో ఈ సెల్ ఫోన్లు, వీటికి సంబంధించినటువంటి టవర్లు, మనం వాడుతున్నటువంటి ఏసీలు,
రకరకాలైనటువంటి వాటి ద్వారా వాతావరణాన్ని మనమే చెడగొట్టుకుంటున్నాం. అలాంటప్పుడు ఎవ్వరూ ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా రాకడకు సంబంధించినటువంటి దినం. సో నెహెమ్యా ఎప్పుడైతే ఈ వార్త విన్నాడో ఆయన కొన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు, ఆకాశమందలి దేవునికి విజ్ఞాపన చేశాడు. దేవుని పిల్లల జాగ్రత్త వినండి. మరి కనీసం ఎవరు ఏర్పాటు చేశారో నాకైతే తెలియదు, కానీ దాని గురించి చరిత్ర నాకు అనవసరం. ఏదో సంవత్సరంలో 40 రోజులైనా మనం ఉపవాసం ఉండకపోతే ఎలా? 40 రోజులైనా కంటిన్యూగా దేవుని సన్నిధిలో కనపడకపోతే ఎలా? కనీసం 40 days, 365 daysలో మోషే 40 రోజులు కొండ మీద ఉన్నాడు, ఉపవాసం ఉన్నాడు. ఒకసారి కాదు, రెండవసారి కూడా 40 రోజులు ఉన్నాడు. యేసుక్రీస్తుల వారు సేవ ప్రారంభానికి ముందు 40 రోజులు ఉపవాసం నుండి ప్రార్థన చేశారు. ఈ 40 days మనకు దేవుడు అనుగ్రహించినటువంటి మంచి సమయం. సో యోవేలు 2:12 ప్రకారం ఎప్పుడైనాను ఉపవాసం నుండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు తిరిగి నా యుద్ధకు రండి. చూసారా, ఈ వార్త విన్నప్పుడంట నెహెమ్యా అంట ప్రార్థన చేశాడంట, ఏడ్చాడంట, ఉపవాసం ఉన్నాడంట, దేవుని దగ్గర విజ్ఞాపన చేశాడంట. కన్నీరు విడుద్దాం, ఉపవాసం ఉందాం, విజ్ఞాపన చేద్దాం. దేవుడు ఈ మాటలను మన వెనుకల్లో దీవించును గాక. రేపేం జరగబోతుందో అందరూ కూడా ఎదురు చూద్దాం. ప్రతి ఒక్కరూ నెహెమ్యాలాగా తయారు కావాలని ప్రభువు నామంలో మిమ్మల్ని అందరినీ కోరుతూ మరి వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. రేపటి దినమందు నెహెమ్యా చేసిన ప్రార్థనలు ఎన్ని, అవి ఎక్కడెక్కడ రాయబడ్డాయి, మనము వాటి ద్వారా ఏ సత్యము నేర్చుకుంటూ ఉన్నాం అనేటువంటి విషయాలను ధ్యానం చేసుకుందాం. కళ్ళు వచ్చి కళ్ళు మూసుకుందాం. వీరైతే మోకరించగలిగిన వారు మోకరించండి. దైవ సన్నిధానంలో మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడైనా సో భయంకరమైన వార్త విన్నప్పుడు నెహెమ్యా ఊరికి ఉండలేదండి. ఎవడైనా ఎట్లయినా పోనీలే, నాకు మంచి జాబ్ ఉంది కదా అని అనుకోలేదు నెహెమ్యా. ఎవడైనా నాశనం కానీ, సంఘంలో ఎవడు నాశనం అయితే నాకేంటి, నాకు ఆల్రెడీ మంచి శాలరీ ఉంది, మంచి ఉద్యోగం ఉంది అని అనుకోలేదు నెహెమ్యా. తన ప్రజల కొరకు, యెరూషలేము కొరకు ప్రార్థన చేయడానికి పూనుకున్నాడు. మరి నీ సంగతి ఏంటి? 122వ కీర్తనలో మనం చూడగలుగుతున్నాం, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. మన సంఘం కోసం విజ్ఞాపన చేద్దాము. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు. ఈరోజు కూడా నాతో మా అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నెహెమ్యా గ్రంథంలో ఉన్నటువంటి విభజన మేము ఈరోజు ధ్యానం చేసుకుని ఉన్నాం. గోడ కట్టక మునుపు చరిత్రలో మొదటి భాగంలో మేమున్నాం. అదేవిధంగా రెండవ భాగంలో గోడ కట్టుచున్నప్పటి చరిత్ర, మూడవ భాగంలో గోడ కట్టిన తర్వాత చరిత్ర అనేటువంటి 3 భాగాలుగా మేము విభజించాం. అందులో నా అంశములు కూడా తెలుసుకోగలిగాం. మరి నెహెమ్యా ఎందుకు ప్రార్థన చేయవలసి వచ్చింది, ఎందుకు కన్నీరు విడవవలసి వచ్చింది? తన కొరక, తన భార్య కొరక, తన పిల్లల కొరక కాదు, యెరూషలేము కొరకు. ఈరోజు యెరూషలేము కొరకు మేము ప్రార్థన చేస్తే, అనగా మా సంఘం కొరకు మేము ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా మా కుటుంబాలను కూడా మీరు దీవిస్తారు తండ్రి. మాలో ఎవ్వరు కూడా అలాగా ఉండకుండా
మా పక్కోడు నాశనమైతే నాకేంటిలే అనేటువంటి మాటలు లేకుండా ప్రభు అందరి కొరకు ప్రార్థన చేసే భాగ్యం మీరు దయచేయండి. సంఘంలో ఎవరెవరైతే ఉపవాసం ఉన్నారో మరి వారి ప్రార్థనలు ఆలకించండి. వారి యొక్క డ్యూటీలను బట్టి ఎవరైనా కొంతమంది మరి ఉపవాసం ఉండలేకపోతున్నారేమో, వారు కూడా ప్రార్థనలు చేయటకు సహాయం చేయండి. ప్రార్థనలు మా సంఘంలో చేయబడుతున్న ప్రతి ప్రార్థన ఆకాశములకు ఎత్తబడుటకు సహాయం చేయండి. ఆనాడు యాకోబు కనినటువంటి కలలో భూమి మీద నుండి ఆకాశం వైపుగా ఒక నిచ్చెన ఉండింది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ప్రభువా, మా కళ్ళ ముందు కూడా ఒక నిచ్చెన కనపడుతుంది తండ్రి. మా సంఘస్థులు చేస్తున్నటువంటి ప్రార్థనలు, గూగుల్ మీట్లో చేస్తున్న ప్రార్థనలు, యూట్యూబ్ లైవ్లో చేస్తున్నటువంటి ప్రార్థనలు మీ సన్నిధికి నిచ్చెన మీద ఎక్కుతున్నటువంటి దేవదూతలు తీసుకెళ్ళుదురుగాక. అదేవిధంగా నిచ్చెనపై నుంచి దిగుతున్నటువంటి దేవదూతలు మాకు ఆశీర్వాదములు తెచ్చుదురుగాక. ప్రభువా, సహాయం చేయడమే. ప్రభువా, యోవేలు 2:12 ప్రకారం ఇంత భయంకరమైన సంఘటనలు జరుగుతున్నా మేము ప్రార్థనలు చేయకపోతే, ఉపవాసం ఉండకపోతే ప్రభువా, అది చాలా భయంకరం. కాబట్టి నేను ఇంకా ఎక్కువగా ప్రార్థనలు కొనసాగించుకున్నట్టు సహాయం చేయండి. ఈరోజు వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరుస దీవించండి. సహోదరులు, సహోదరులు, వారి వారి కుటుంబములను పేరు పేరుస దీవించండి. కొంతమంది ఉద్యోగులు చేస్తూ కూడా వచ్చారు. ప్రభువా, వారిని కూడా మీరు కనికరించండి. వారికి తగిన మంచి ప్రతిఫలం మీరు దయచేయండి. 40 రోజుల్లో నేను ఏదో ఒక అద్భుతం పొందాలి తండ్రి. మీ యొక్క మహాకృప చూపించండి నాయన. ఈ దిన సేవకుని కూడా వాడుకుంటున్న విధానంలో బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ చేరి వచ్చిన మరి గూగుల్ మీట్లో కలిసిన, లైవ్లో కలిసిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారు ఏ మనవులైతే మీ సన్నిధిలో పెట్టుచూ ఉన్నారు, ఆ మనవులకు అన్నిటికీ తగిన జవాబు అనుగ్రహించమని, రాత్రికాలపు దీవెనల చేత మమ్మల్ని నింపుమని ఈ కొద్ది విన్నపములు నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలోనే దీన మనసుతో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి, ఆమేన్. అయితే ఒక చిన్న ప్రకటన మన మీద మామూలుగా కూర్చోండి, పర్వాలేదు. ప్రకటన ఏమిటంటే, రేపు సాయంకాలం శుక్రవారం కాబట్టి 7 ప్రార్థనలు ఉంటాయి. ఆ 7 ప్రార్థనలు కూడా మనం వితిన్ 8:30 లోపల మనం 8:30 లోపల మనం ముగించుకోగలుగుతూ ఉన్నాం. కాబట్టి మీరు చింతపడవద్దండి. అంటే ప్రతిరోజు కూడా 7:30కే అయిపోతుంది ప్రార్థన కూటము. శుక్రవారం నాడు మాత్రమే కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే 7 ప్రార్థనలు మన సంఘంలో బలపడడానికి. అదేవిధంగా మీలో ఎవరైనా దూర ప్రాంతం నుంచి వస్తే మనకు 2 వెహికల్స్ ఉన్నాయి, 2 కార్లు ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని డ్రాప్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు, దిగులు పడవలసినటువంటి అవసరం లేదు. సంఘస్థులు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. రేపు ఉదయం యథావిధిగా 11 గంటలకు స్త్రీల కూడిక మనకు ఆన్లైన్ ప్రేయర్లో జరుగుతూ ఉంది. అలాగే రేపు ఉదయం మలుగురులో ఆశ్రమంలో జరగబోతున్న ఒక ప్రత్యేకమైన కూడికకు ఎవరైనా వెళ్ళదలుచుకుంటే టోనీ ఫ్యామిలీ వెళ్తూ ఉన్నారు. వారితో పాటు మీరు కూడా కారులో వెళ్ళవచ్చును అని మనవి చేయించున్నాను. ఏమంటే 9 లోపల మీరు సిద్ధంగా ఉన్నారు. అక్కడ 9కి కరెక్ట్గా ప్రారంభం అవుతుంది. అంత ఫారిన్ టైం అన్నమాట అక్కడ. సో 9 లోపల సిద్ధంగా ఉంటే టోనీ వాళ్ళ కారులో మీరు బయలుదేరి వెళ్ళవచ్చునని నేను మీకు మనవి చేయించున్నాను. ప్రభు చిత్తమైతే నేను కూడా వస్తాను. బట్ 11 గంటలకు నేను మరి ఎక్కడైనా ప్రార్థనలు కొనసాగిస్తాను, లేకపోతే ఇంటికి వచ్చైనా కూడా ప్రార్థనలు కొనసాగిస్తాను. ఈ విషయం మీకు తెలియజేస్తున్నా. మొత్తానికైతే 11 గంటల ప్రార్థన మాత్రం ఉంటుంది. 11 గంటలకు కూడా 7 ప్రార్థనలు, ఒక ప్రత్యేక సందేశం,
అదేవిధంగా సాయంకాలం నెహెమ్యా ప్రార్థనలు, మొత్తం 7 ప్రార్థనలు ఉన్నాయండి. అవి కూడా మీకు వివరించి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అన్నీ ఒకే రోజు కంప్లీట్ కాకపోవచ్చు, కాబట్టి చూద్దాం. రేపు సాయంకాలం అందరూ కూడా తప్పకుండా కలవండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే ఎవరైనా ఈరోజు కొత్తగా యూట్యూబ్ లైవ్లో కానీ గూగుల్ మీట్ లైవ్లో కానీ చేరి ఉండింటే, తెల్లవారుజామున బైబిల్ కంప్లీషన్ ప్రోగ్రామ్ అనేటువంటి ప్రోగ్రాం పెట్టుకున్నామండి. అప్పుడే మేము న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నాం. 12 అధ్యాయములు అయిపోయాయి. రేపు 13వ అధ్యాయం ప్రారంభం చేస్తున్నాం. రోజుకు 3-4 అధ్యాయాలు చదివి ఈ సంవత్సరం నవంబర్లోగా బైబిల్ను ముగించాలని ఆశపడుతున్నాం. మీలో ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే 5:50 గూగుల్ మీట్ లింక్లో మీరు జాయిన్ కావాల్సిందిగా ప్రభు నామంలో మీకు మనవి చేయించు ఉన్నాను. రైట్. సో ఈ రకంగా సియోను పరిచర్యల ద్వారా అనేకమైన కార్యక్రమములు జరుగుతూ ఉన్నాయి. మీరందరూ కూడా పాల్గొనండి. సియోను పరిచర్యల కొరకు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. రైట్. తల ఉంచి కళ్ళు మూసుకుందాం. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈనాటి కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించు. మమ్మను శోధనలోకి తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు ఆశీర్వాదములు చేత మనకును ఆయనను ప్రేమించు ప్రతి బిడ్డకును మరియు సియోను కుటుంబములకు అన్నిటికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు